ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఒక్కదానిపై కేంద్రీకరించిన జీవితం. ఈరోజు మనం మన సమయాన్ని, మన ధనాన్ని, మన మనస్సును అనేక విషయాలపై కేంద్రీకరిస్తూ ఉన్నాం. అలాగూ అనేక విషయాలపై మన మనస్సును, మనకున్న సమస్తాన్ని కేంద్రీకరించటం వల్ల మనకున్న శక్తి సామర్థ్యాలు చెదిరిపోతూ ఉన్నాయి. దానివల్ల మనం ఏ పని సరిగా చేయలేకపోతూ ఉన్నాం. ఒకసారి ఒక వ్యక్తి ఒక అద్భుతమైన పూల ప్రదర్శనను చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఎంతో అందంగా పెద్దగా ఉన్న ఒక పువ్వును చూచి ఆశ్చర్యపోయి ఆ పువ్వును పెంచిన వ్యక్తిని ఇలా అడిగాడు, ఇంత అద్భుతమైన పూలను మీరు ఎలా పండించగలుగుతున్నారు అని. అప్పుడు అతడు ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాడు. మేము ఆ మొక్కలోని శక్తినంతటిని ఒకే పువ్వు మీద కేంద్రీకరిస్తాం. ఆ మొక్క పూయగలిగినన్ని పూలను పూయటానికి అనుమతిస్తే వాటిలో ఏ ఒక్కటి ఇంత అందంగా ఉండదు. కానీ ఒక పువ్వును మాత్రమే పెంచటానికి దాని శక్తినంతటిని కేంద్రీకరిస్తే అది ఎంతో అందముగా ప్రత్యేకంగా తయారవుతుంది అని చెప్పాడు. ప్రియులారా, ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో గొప్ప పాఠం. దేవుడు మనకిచ్చిన శక్తిని, ప్రతిభను, సమయాన్ని అనేక విషయాల వైపు చెదిరిపోతే మనము ఏ విషయములోనూ గొప్ప ఫలితాన్ని సాధించలేం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి అని పౌలు తెలియచేశాడు. పేతురు యేసు వైపు చూచినంత కాలం ఆ సముద్రముపై చక్కగా నడవగలిగాడు. ఎప్పుడైతే అతని దృష్టి యేసు వైపు నుండి అలల వైపుకు, గాలి వైపుకు, మేఘాల వైపుకు మరల్చాడో అతడు నడకలో ముందుకు సాగలేకపోయాడు, మునిగిపోయాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పౌలు కేవలము తన దృష్టినంతా గురిపై కేంద్రీకరించాడు. అందుకే అనేక ఆత్మలను సంపాదించాడు, అనేక సంఘాలను కట్టాడు. చివరిగా మనం అనవసర విషయాలపై మన మనస్సును తొలగించుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే పౌలు అంటాడు, ఏవి మాన్యమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి నీతి గలవో వాటి యందు ధ్యానం ఉంచుకోండి అని. అంటే అనవసరమైనవి, ఖ్యాతి లేనటువంటివి, నిరుపయోగమైన వాటిని మనము మన దృష్టిలోంచి తీసివేసుకోవాలి. పువ్వు అందంగా ఎదగాలంటే దాని శక్తి చెదిరిపోకుండా దానికే తన సారమంతా ప్రవహించేటట్టు చేస్తున్న తోటమాలి గొప్ప గొప్ప అందమైన పువ్వులను ఉత్పత్తి చేయగలిగినట్టు మనము కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి దేవుడు మనకు అప్పగించిన పనికి ఆటంకాలు లేకుండా చూసుకున్నప్పుడు మనము కూడా దేవుని కొరకు ఉత్తమమైన పనిని మనం చేయగలం. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, నేడే అనవసర విషయాలపై నీ మనస్సును, నీ ధనాన్ని ఖర్చు పెట్టుట మానివేసి అవసరమైన విషయాలపైన నీ ధనమును, నీ సమయాన్ని ఖర్చు పెట్టు. తప్పకుండా నీవు నీ జీవితంలో ఆశీర్వదించబడతావు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా దృష్టి చెదిరిపోకుండా సహాయం చేయండి. మా శక్తి వ్యర్థం కాకుండా కాపాడండి. నీవు మాకు అప్పగించిన పని మీద మా మనస్సును కేంద్రీకరించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.